లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే 2029 ఎన్నికల్లో గెలవరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో జాతీయ మరియు అంతర్జాతీయ ఆంగ్ల మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఒకప్పుడు ఆయన్ను ఐటీ విప్లవానికి పితామహుడిగా, హైటెక్ సిటీ నిర్మాతగా ఆకాశకెత్తిన ఇదే మీడియా ఇటీవల కాలంలో ఆయన రాజకీయ ఎత్తుగడలు మరియు పాలనాపరమైన నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరుణంలో గతంలో ఆయనపై నమోదైన పలు అవినీతి కేసులు, ఉపసంహరణ ప్రక్రియపై ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు మరియు విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి రాగానే తమపై ఉన్న కేసులను తామే కొట్టివేసుకోవడం అనే సంస్కృతి దేశానికి మంచిది కాదని పలు జాతీయ మీడియా సంస్థలు తమ సంప్రదికయాల్లో ఘాటుగా విమర్శిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్స్, ఫైబర్ నెట్ వంటి కేసుల విషయంలో సిఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్ట్లను ఉద్ఘాటిస్తూ వ్యవస్థలన్నీ పాలకుల కనుసరణలో నడుస్తున్నాయా అనే ప్రజలకు ఇంగ్లీష్ మీడియాలో లేవనెత్తుంది. కేవలం అవినీతి ఆరోపణలే కాకుండా చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న రాజకీయ పోతుల విషయంలో కూడా ఆంగ్ల మీడియా విమర్శనాత్మక ధోరణి ప్రదర్శిస్తుంది. సిద్ధాంతాల కంటే అధికారమే పరమావధిగా ఆయన అడుగులు వేస్తున్నారని, గతంలో బీజేపీతో విభేదించి మళ్ళీ అదే పార్టీతో జతకట్టడం ఆయన రాజకీయ అస్థిరతకు నిదర్శనమని జాతీయ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేస్తున్నారని, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలను పక్కన పెట్టి ప్యాకేజీలకు లొంగిపోయారని ఆంగ్ల దినపత్రికలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై జరుగుతున్న దాడులు, పార్టీల మధ్య నెలకొన్న కక్ష సాధింపు రాజకీయాల విషయంలో చంద్రబాబు మౌనం వహించడాన్ని లేదా ప్రోత్సహించడాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య విలువలు విఘాతంగా మీడియా అభివర్ణిస్తుంది. పాలనాపరంగా కూడా చంద్రబాబు విజన్పై ఇప్పుడు కొత్త సందేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన ప్రవేశపెట్టిన విజన్ 2020 నాటి పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల సామాన్యులకు విద్య, వైద్య భారమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రాజధాని అమరావతి నిర్మాణం చుట్టూనే ఏపీ రాజకీయం తిరుగుతుందని, గ్రామీణ అభివృద్ధిని ఆయన విస్మరిస్తున్నారని పలు ఆంగ్ల మీడియా కథనాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో ఆయనకు ఉన్న మోడర్న్ రిఫార్మర్స్ ఇమేజ్ ఇప్పుడు కాలక్రమేణా మసకబారుతుందని, ఆయనపై వస్తున్న విమర్శలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా పాలనాపరమైన వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతున్నాయని చెప్పవచ్చు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా రాజకీయంగా గట్టెక్కవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మరియు మీడియా దృష్టిలో నిజమైన పారదర్శకతను నిరూపించుకోవడంలో ఆయన సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార పక్షం ఈ విమర్శలను తోసిపుచ్చుతున్నప్పటికీ ఆంగ్ల మీడియాలో వస్తున్న వరుస కథనాలు చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తుపై మరియు ఆయన ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.